మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పల్లవి తండ్రి, మీ గణనామను బట్టి స్తోత్రాలైనా ప్రభా సమయంలో తండ్రి మీ రాజ్యవ్యాప్తి తండ్రి నైనా మరి మేము మీ యొక్క స్వార్థను ప్రకటించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అనుకూల సమయాన్ని బట్టి అన్నారు ప్రభా. ఇంతవరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మీ దాసుడు వాక్యం అందించుండగా ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి ఇతరులకు వెల్లడిపరచుటకు మీ బలమైన దూరంగా మీ బలమైన సాధనగా వాడుకోమని ప్రభా విలువారు అధ్యాయుల నీటికి పరీక్ష చేస్తున్నామని మా ప్రభుల స్థితి నేర్చు పడుతున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకు ఈ రోజు శుభ శుక్రవారము అని పిలువబడింది? आज क्यों अच्छा शुक्रवार माना जा रहा है? ప్రభువైన యేసుక్రీస్తు వారు मसीह यीशु 2020 సంవత్సరాల పూర్వము 2020 सालों पहले 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించినాడు. 33 साल इस जगत में जिए थे. ఆయన జన్మంలో పాపం లేదు, उसके बर्थ में भी कुछ पाप नहीं है. ఆయన కర్మ పాపి కాదు, वो किसी भी पाप नहीं किया है. పాపల కోసం ఈ లోకంలో జీవించాడు, पापों के लिए इस संसार में जिया था. పాపల కోసం ఈ ప్రాణం పెట్టాడు. पापियों के लिए अपना प्राण और लहू बहाया है. ఎందుకు పెట్టాడండి పాపల కోసం ప్రాణము అంటే? मसीह यीशु क्यों अपने लहू बहाया है? ఎవరు నశించిపోవడానికి ఆయనకు ఇష్టం లేదు. उनका कोई संसार में कोई मनुष्य मरने का उनका उद्देश्य नहीं है. అందరూ పరలోక రాజ్యంలో ఉండాలనేది ఆయన కోరిక. सभी मानव सभी मनुष्य स्वर्ग में परमेश्वर के साथ रहने का ये उनका इच्छा है. చనిపోయిన తర్వాత మనం అనుకుంటాము, हम लोग मानते हैं कि मरने के बाद చనిపోయిన తర్వాత ఎవరు చూసినట్లే తగ్గిడో బిగ్గిడో అనుకుంటుంటాము. मरने के बाद क्या होता है, कौन देता है बोल के समझते हैं अपन. మరణం తర్వాత జీవం ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. बाइबल पवित्र बाइबल ये बोलता है मरने के बाद भी सभी आत्मा का किसी का मृत्यु नहीं होता है, लेकिन वो जीवित रहता है. మరణించిన తర్వాత వైకుంఠ రాజ్యం అనేది ఒకటి ఉంది. मृत्यु होने के बाद नरक है ఆ వైకుంఠ రాజ్యానికి పోవడానికి और स्वर्ग भी है, और स्वर्ग को जाने के लिए అదంత సులభం కాదు, उतना आसान नहीं है. చాలా సులభమైన సంగతి. कोई आसान चीज ये है, మానవుడు పాపిని గ్రహించి मनुष्य सभी ये मानना है कि हम पापी हैं. మన పాపములను ఒప్పుకొని ఎడలా अगर हम अपने पापों को मानते हैं ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక और प्रभु यीशु मसीह के साथ अपने पापों को मानते हैं तो మన పాపములను క్షమించి వేస్తాడు. मसीह यीशु अपने पापों से छुड़ाता है. అసలు పాపం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? आखिर पाप क्या है, आप क्या समझते हैं? బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, बाइबल पवित्र बाइबल ये बोलता है ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది. आज्ञा को जो कोई धिक्कार करता है वही पाप है. అయితే ఆ పాపం తప్పించడానికి लेकिन उस पाप से छुटकारा देने के लिए ఆ క్రీస్తు యేసు ప్రభువు मसीह यीशु ఆయన నీ కొరకు నా కొరకు वो हम सभी के लिए శిలువలో రక్తం కార్చాడు. क्रूस पर अपना लहू बहाया है. ఆ రక్తం ద్వారా उस लहू से మన పాపలను క్షమించి వేస్తాడు. हमारे पापों को छुटकारा दिया है. ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉన్నారో जो कोई इसे मानते हैं ఆయన తండ్రి రాజ్యంలో ఉంటాడు. मसीह यीशु के साथ स्वर्ग में रहेगा. ఆయనతో పాటు మనం ఉంటాం. मसीह यीशु के साथ हम सभी रहेंगे. కనుక
మన పాపములను ఒప్పుకొని ఎడలా अगर हमने हमारे पापों को मानते हैं ఆయన నమ్మదగిన వాడు और मसीह के साथ अपना पापों के लिए बोलते हैं तो నీతిమంతుడు కనుక मसीह यीशु మన పాపము క్షమించి వేస్తాడు. हमारे पापों से छुटकारा देता है। ఇటు నిరీక్షణ ఎవరైతే కలిగి ఉంటారో ऐसा जो कोई मानते हैं ఆయన తండ్రి రాజ్యంలో మనం ఉంటాం, ఆయన మాట మనం ఉంటాం. मसीह यीशु के साथ परमेश्वर के साथ हम सभी स्वर्ग में रहते हैं। మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే अगर आप और अधिक सुनना चाहते हैं ఆ ప్రశాంత్ నగర్ లో నూతన నిశ్చయ ప్రార్థన మందిరం ఉంది. यहीं पे बगल में प्रशांत नगर में न्यू जेरूसलेम बोल के एक मंदिर है। 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. वहाँ पे 10 बजे आराधना का कार्यक्रम होता है। అక్కడికి వచ్చి अगर आप वहाँ पे आए तो యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. मसीह यीशु के बारे में और ज्यादा जानकारी मिलेगा। యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుము. मसीह यीशु के ऊपर विश्वास करो रखो, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. तब आप और आपके घराने वाले सभी उद्धार पाएंगे। మహాగణుడైన యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధనామం బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి. ఈ శుక్రవారం తండ్రి గురువారం మెడిటేషన్ సాయంకి వందనాలు చెల్లిస్తూ తండ్రి. బహిరంగ సువార్త ప్రకటించబడుతూ వచ్చిన ప్రభావ పాటల ద్వారా వాక్యాల ద్వారా అయా మీ సేవకులు ప్రకటిస్తూ వచ్చినారు తండ్రి. మాట సత్యము ప్రభా నేనే మార్గం సత్యం దేవుడైనాను, నా ద్వారా ఎవరు పనులు చెప్పి ఎట్టి వెళ్ళలేని చెప్పి మీ వాక్యం కలుగుతుంది కాబట్టి ప్రభావ సర్వమానవాళి రక్షణాలు ఈ లోకాలకు వచ్చి ఈ శుక్రవారం మీరు మరణించినట్టుగా ప్రపంచం తెలుసుకుంటుంది ప్రభా. కాబట్టి అందరూ రక్షించబడినట్టుగా మీకు కార్యం జరిగించమని కేవలం మీకు అన్నాడు మైండ్ తెచ్చుకోవచ్చండి. ముందున్న పరిస్థితి కూడా మీరు జీవించాల్సిన మరి నామికలు కట్టుకుని నేర్చుకున్నాము ప్రార్థించి జరుగుతున్నాం తండ్రి. ఆమేన్। ప్రభువుని యేసు మసీకి రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నిత్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి, త్వరలో రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా। अंकल 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 उसके लिए उसके हाथों में कीले चढ़ाया गया था। బైబుల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధితో ఉంది. बाइबल ये कहता है मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला होता है। ఆయన ప్రక్కలో బల్లెపు పోటును పొడిపించుకున్నాడు. मसीह यीशु के हृदय में ईंट से मारे थे, ఆయనలో ఏ పాపము లేదు. लेकिन उसमें कोई भी गलत कोई भी पाप नहीं था। ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. उसके जीने में जो पैदा हुआ था वो पवित्रता है। అయితే మానవుని పాపాలన్నీ కూడా ఆయన మీద వేసబడ్డాయి. लेकिन मनुष्यों का सभी पाप को उसके ऊपर बोझ उठाया था। యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో రక్తం చిందించాడు. मसीह यीशु ने सभी के पापों के लिए क्रूस पर अपना लहू बहाया है। ఆ రక్తము చేత ప్రతి పాపము కడగబడుతుంది. उसी लहू से सभी के पापों से छुटकारा मिलता है। నువ్వు ఏ స్థితిలో ఉన్నా, आप किसी भी स्थिति में हो, నీకు నెమ్మది లేదా, अगर आपको संतोष नहीं है, నీకు శాంతి లేదా, अगर आप में शांति नहीं है, అయితే मसीह ये कह रहा है, ये सब परिश्रम करने वालों और जोश से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा। అయితే మనం ఏం చేయాలంటే బైబిల్లో రాయబడి ఉంది, మన పాపములను మనము ఒప్పుకొనినట్ల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపాలన్నీ కూడా కడిగి ఆయన పవిత్రులుగా చేస్తాడు. बाइबल पवित्र बाइबल लेकिन ये कहता है यदि हम अपने पापों को मान ले तो वह हमारे पापों को జగద్వారు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇట్లాంటి సందర్భముగా తండ్రి నాయన ప్రపంచ దేశాలకు తగ్గి మీరు శాంతి చేకూర్చాలని ప్రభా, మానవ కోటి పాప పరిహార బలిగా తన శిలువలో బలియాగాన్ని బట్టి ప్రభాత నీదిన తండ్రి నాయన మీరు మానవుల కొరకు మీరు చేసినటువంటి ఆ గొప్ప యాగంలో తండ్రి నాయన ఎవరైతే
తండ్రి నాయన పాపలొచ్చుకొని పశ్చాత్తాపడి మార్గం పొంది యేసు క్రీస్తు లోక రక్షకుడు పాపం మోసగడని ఆయన తెలుసుకుంటారో వాడిని రక్షిస్తారు. మీరు ఈ లోకానికి గొప్ప దేవుడు కనుక తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా ఆ తండ్రి నాయన మీకు ప్రభాతాన్ని మహిమ రావాలని అలాగే తండ్రి ప్రజలందరికీ తండ్రి నేను మేలు కలగాలని ప్రభాతాన్ని ఉదయకాల సమయం ఇంతవరకు కూడా ప్రభు ఈ వాక్యం అందించిన తను విడుదలైనటువంటి మాకు మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వందనములు. ఈ వాక్యంలో జీవించి మీరు కట్టి పనులు చేసి అనేక మంది రక్షించకు మీ నామాన్ని మహేపరుచుకోనండి. ప్రభాతాన్ని నిలిచిన సమయ వందనాలు. మిగిలిన సమయం ఆయన ఆశీర్వాదం చేయండి, ప్రజలకు మేలుకరంగా చేయండి. మనకి తను మీకే మహిమ కనుక ప్రభావం ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభావ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజుల రోజున క్రీస్తు వారికి హల్లెలూయా. మరి ఇంకెక్కువ వారిగా తెలుసుకుని కోరినట్లయితే దగ్గర సమీపంలోనే బాలాపూర్ చౌరస్తా లెనిన్ నగర్ లో న్యూ జెరూసలేం ప్రార్థనా మందిరం, నూతన ఇస్రాయేల్ ప్రార్థనా మందిరం ఉన్నది లెనిన్ నగర్ ప్రశాంత్ నగర్ లో. మీరందరికీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి శుక్రవారం సందర్భంగా 10 గంటలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఆరాధన మీరందరికీ వచ్చి దేవుని దీవెనలు పొంది ఆశీర్వాదాలు పొందవలసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నారు. Ready? Board the pure. అంగీకరించు
తండ్రి మీరు వారికి ఇష్టమైన వారికి తండ్రి మీరు అద్భుతాలు ఏం మాట్లాడితే మాట్లాడబోతున్నారో ప్రభావ దేవా అయినటువంటి వారు స్పందించండి ప్రభావ స్తోత్రములు అవసరమైన మాటలు నోట వచ్చండి ప్రభావ ఏసు ప్రభావ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. నీలారా అమ్మలారా అక్కలారా మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి మేము మీ మధ్యకు వస్తున్నాం. మరి ఎందుకు నిమిత్తం వచ్చామంటే మరి మేము అనేక దినాలుగా ప్రార్థించినప్పుడు మేము బయట స్వార్థ చేయాలని అనేక దినాలు ప్రార్థించి మీ మధ్యకు వస్తున్నాం. మరి మేము ఎందుకు నిమిత్తం వచ్చామంటే దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి మీ మధ్యకు వస్తున్నాం. ఈ లోకంలో నీతి మంత్రుడు లేడు, ఒక్కడున్నూ లేడు అని బైబిల్ సెలవుతుంది. మరి వెతుకువాడు ఒక్కడున్నూ లేడు అని సెలవుతుంది. మరి ఈ లోకంలో అందరూ కూడా మరి పాపం చేత నశించినటువంటి వాడుగా ఉంటున్నారు. ప్రియ సోదర సోదరి మరి నేను కూడా ఒకప్పుడు కానీ మరి మేము ప్రభా ఈ లోకం ఇచ్చేటప్పుడు పాపంలో పడి చెడిపోకున్నట్లు ప్రభా మరి మమ్మల్ని దైవ తండ్రి ఈ యొక్క సమయంలో మరి మేము పాపంలో పడి చెడిపోకున్నట్లు మా కొరకు తండ్రి ఈ లోకానికి వచ్చిన దేవానికి మా కొరకు వచ్చిన మీ స్తోత్రాలయ్యా. దైవ తండ్రి ప్రభా మరి మా పాపుల రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తును మీకు బయలుపరచుటకు మేము ఈ లోకానికి ఈ యొక్క ప్రాంతానికి వచ్చినాం. దైవ తండ్రి ప్రభా మరి గొప్పగా మరి ఉన్నటువంటి ఈ యొక్క ఆదరణ మాటల ద్వారా మీరు కూడా ఆదరించబడి నిజమైన దేవుని ఎరిగి రక్షించబట్టకు సహాయం చేయండి. మరి తల్లి పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని మరి వాక్యం తెలుస్తుంది. ప్రభా నిజమైన దేవుని తెలుసుకొని ఈ పరలోక రాజ్యానికి చేరుటకు మీరు సిద్ధపడాలని ఈ కొద్ది మాటలు మీ ముందు చూస్తూ మరి మనం చేస్తున్నాను. సార్గా మా ప్రేమ కృపాసంతున్న పరిస్థితుల తండ్రి కృపాసంతున్న ఎవరైతే ప్రభావం చదువుతున్నారు తండ్రి వాళ్ళందరూ కూడా మనసు బయటకొని ప్రార్థన తండ్రి ఇతగలని ఉదయంలో ప్రభావం వాక్యం నాటమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతరిక్షణ ప్రారంభించి జనాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. మిగతా ధరని ఆదరణ ఉంచుకోండి. మాకు యేసుక్రీస్తునందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బలవంతుడైన యేసు మసీకి రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మృత్యుంజయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తిరిగి లాభవుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ఇంకా మీరు అధికంగా ఎక్కువ తెలుసుకొని కోరినట్లయితే దగ్గర సమీపంలోనే నూతన యేసులేమో ప్రార్థన మందిరము లెనిన్ నగర్ ప్రశాంత్ నగర్ లో కట్టమనసమ కింద ఉన్నది. మీరందరూ అక్కడికి రావాల్సిన ప్రేమతో మనం చేస్తా ఉంటున్నాం. ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి శుక్రవారం సందర్భంగా 10 గంటలకు ప్రత్యేకమైన ఆరాధన ఉన్నది. మీరందరూ కూడా వచ్చి దేవుని యొక్క దీవెనలో ఆహ్వానం పొందవలసిగా ప్రేమతో మనం చేస్తా ఉంటున్నాం. బలవంతుడైన యేసు మసీకి హల్లెలూయా. సిలువను మోసి ఈ లోకమును సిలువను మోసి ఈ లోకమును కరుణమిదే
ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తము ఇన్నుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. The Bible says herein is love, not that we loved God, but that He loved us and sent His Son to be the propitiation for our sins. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. The Bible says, who His own self bare our sins in His own body on the tree, that we being dead to sins should live unto righteousness, by whose stripes ye were healed. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అనుడుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. The Bible says, but as many as received Him, to them gave He power to become the sons of God, even to them that believe on His name. రాజులారాధన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రార్థన ఇదన్నా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పదవి తండ్రి, సర్వోన్నతుడైన దేవుడు తండ్రి, ప్రభావ ఇంతవరకు మీరు ఎంత చెట్ల బదులు బట్టి శుభవార్త కొట్టినారు. మీ ఇంతవరకు బట్టి వందాలు తండ్రి. ప్రభావ ఈ కాలం ఇక్కడ నీకు ప్రేమని కనపరచడని మీరు కలవచ్చడంలో సాక్ష్యంగా వచ్చి ప్రాణం పెట్టి త్రికులేషన్ దేవుడు తండ్రి. ప్రభావ మీ ప్రేమను వెల్లడి పడుతుందిగా వారి హృదయాల్లో మీరు మాట్లాడి మీ కార్యం చేస్తుంది. ప్రభావ నేను అంగీకరించలాగా నేను సహాయం కోరుకుంటూ అందరూ సమయం చేసి అర్పించుతూ జీవిత చేసిన ప్రార్థన పాత్ర చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు లేని పాపి కాసేం లేదు.
మా ప్రియా సోదరి సోదరులారా, ఈ దినము గుడ్ ఫ్రైడేని ప్రపంచం అంతట్లో కూడా మంచి శుక్రవారం అని పాటిస్తున్నారు. ఎందుకు ఇది మంచి శుక్రవారం అయింది? ప్రభు యేసుక్రీస్తు వారి భూలో ఆయన వచ్చినప్పుడు ఆయన జన్మ పాపం లేకుండా, కర్మపాపం లేకుండా ఆయన జీవించిన వాడే, పుట్టినవాడై 33.5 సంవత్సరాలు జీవించిన వాడుగా 3.5 సంవత్సరాల సేవలో ఆయన మహా ఉన్నతమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ఆయన చేసి చనిపోయిన వారిని సైతం లేపి ఆయన తన మరణం గురించి ఈ విధంగా చెప్పాడు. నేను పాపుల చేతికి అప్పగించబడతాను, పాపులు నన్ను శిక్షించి మరి నన్ను శిలువకు అప్పగించదురు, నేను మరణిస్తాను, లేఖనాల ప్రకారంగా తిరిగి నేను 3వ దినం లేస్తానని చెప్పాడు. ఆయన మరణాన్ని గురించి ఆయన ఎరిగిన వాడుగా ఉండి ముందుగా ఆయన సెలవిచ్చాడు. 3.5 సంవత్సరాల సేవలు ఆయన పలు మహిమగల కార్యములు, దేవుని మహిమగల కార్యములు జరిగిస్తూ పాప నుంచి విడుదల ఏ విధంగా దేవుడు సహాయం చేస్తున్నాడు విషయాన్ని ఆయన బోధిస్తూ వచ్చాడు. అందుకని ప్రభు ఒక మాట చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని ఇంత నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ప్రభుత్వే ఈ సత్యాన్ని, ఈ నగ్న సత్యాన్ని ప్రపంచం అందరూ కూడా కూడా ఉన్న మరి మానవులందరూ కూడా తెలియపరిచింది. ఆయన మాట విని ఆయన పంపిన వారిని విశ్వాసం ఉంచాలి. దేవుడైన యెహోవా ఆయన కుమారుని లోకానికి కన్యగర్భంలో జన్మించుడిగా పంపించాడు. ఆయన పాపకు రహితుడిగా జీవించాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. నేను పాపులకు ప్రాణం పెట్టుటకు నాకు అధికారం దేవుడు అనుగ్రహించాడని చెప్పాడు. ప్రాణం పెట్టడంలో గొప్ప సంగతి ఏంటంటే ఆయన పవిత్రమైన రక్తమును ఆఖరి పెట్టి వరకు చిందించారు. ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా ఆయన యెరూషలేము వీధుల్లో కొరడాలతో కొడుతూ, ఆయన చారలుగా దున్నబడుతూ, ఆయన దేహం అంతా కూడా చర్మము బయటికి ఏడ్చుకొని వస్తున్నప్పుడు ఆయన గొడవతో కొండ వరకు తీసుకెళ్లి శిలువ ఆయన చేత మోయించి ఏ శిలువ మోసుకుని వెళ్ళాడో ఆ శిలువలోనే ఆయన్ని శిలువ వేశారు. ఆయన ఉదయకాలం 9 గంటలకు ఆయన శిలువ వేయబడినప్పుడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ శిలువలో 6 గంటల సేపు వేలాడుతూ వచ్చాడు. ఆయన ప్రాణం విడిచేటప్పుడు కుమార్ సెలవిచ్చాడు, ఇక సమాప్తం అని చెప్పాడు. ఏదైతే దేవాది దేవుడు ఆయనకు అప్పగించాడో సర్వ మానవాళి పాప పరిహారార్థంగా ప్రాయశ్చిత్తం చేయడు. ప్రాయశ్చిత్తం అనగా బలిగావించబడిన పశువు. ఆయనకు బలిగావించబడిన పశువుగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి 2025 సంవత్సరాలు అయిపోతుంది. ప్రియులారా, నీవు కూడా ఈ దినాన విశ్వాసం వస్తే నా ప్రభు నా కొరకు రావాల్సిన పాపపు శిక్ష శిలువలో అనుభవించాడు. నాకు రావాల్సిన ఆ శిక్షను ఆయన పొందుకొని శిక్ష నుంచి నన్ను విడుదల చేశాడు. ఆయన కాచిన రక్తములో నాకు పాప క్షమాపణ దయచేశాడు. వాక్యం చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే. నేను 1978 సంవత్సరంలో రక్షించబడ్డాను. 21 సంవత్సరం అప్పుడు దేవుడి మాటలను మీరు విన్నట్టుగా విన్నాను. ప్రభు నా రక్షకుడిగా అంగీకరించి నా పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలు క్షమించాడు. ఆయన రక్తంతో కడగమన్నాను. ఆయన కడిగాడు, పవిత్రపరిచాడు, నన్ను శుద్ధిగా చేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి అనేకులకు, మా సహోదరులకు, మా దేశీయులకు, మా పుర ప్రజలకు, సహోదరులకు ఈ సత్య సందేశాన్ని అందజేసేదానికి ఇంకా ఈ ఉత్తాత్మలో కూడా నన్ను సజీవుడిగా ఉంచాడు. ప్రభు కొద్ది మాటలు దీవించను గాక. విన్న మీ అందరినీ కూడా ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి ఆ పరలోక రాజ్యానికి మేము కూడా వారసులుగా చేయనుగాక. ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదము. అందరూ మోకరించి కళ్ళు మూసుకునండి. ప్రేమగా పరలోక తండ్రి, ఇప్పుడే కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నూతన యెరూషలేము ప్రార్థన మందిని బట్టి, మందిర ఆవరణలో ఉన్న పరిశుద్ధులను బట్టి, దైవ సేవకులను బట్టి, పెద్దలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కొరకు అనేక
మంది ప్రార్థన చేస్తూ వచ్చారు. వాతావరణాన్ని మంచిగా ఉంచు నాయన. నీ ప్రజలకు ఈ సందేశం అందజేసినప్పుడు మామూలు వారు కూడా రక్షణ పొంది నీతిగల నీ రాజ్యం కొరకు కనిపెట్టేవారుగా, ఎదురు చూసేవారుగా, నీ రెండవ రాజుల కొరకు ఎదురు చూసేవారుగా వారు కూడా ఈ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ వచ్చారు. ఈ దినంలో మా ప్రభా నెరవేర్చబడిన పరిచయాన్ని మీరు దీవించి ఆస్వాదించము. విన్నవారి హృదయాల్లో వాక్యాన్ని భద్రపరచము. పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి వారు ఒప్పించబడి రక్షణ పొంది చెప్పనశక్యమైన మహిమాయుతమైన సంతోషం వారు పొందుడుగాక. వారి కుటుంబాలు రక్షించబడి ఈ ఆనందాన్ని పొందుకొని నిత్యరాజ్యం కొరకు ఎదురు చూచుదురుగాక. ఈ కొద్ది మాటలు దీవించమని 100 నోట్ల ఆశలు చెల్లిస్తూ పోలీసులు బృందం గారు కూడా వచ్చి మాకు ఎంతో సహాయపడ్డారు. వారి కుటుంబాలను దీవించండి. వారి సమస్యలను మీరు దీవించి ఆశ్రయించమని 100 కూడా చెల్లించవచ్చు. మా కొరకు మమ్మల్ని తీసుకెళ్ళటకు మహామహిమతో తిరిగి రానైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. जिंदा खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला खुदावंद यीशु मसीह की जय। नजरात देने वाला खुदावंद यीशु मसीह की जय। హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సార్వత్రిక సకల పరిశుద్ధులను ఇప్పుడు ఎల్లప్పుడు ఇప్పుడు సర్వయుగములను తోడైనది గాక. ఆమేన్. దయచేసి గమనించండి, సిస్టర్స్ లైన్ గా వెళ్ళండి. మీ యొక్క బైబిల్స్ పాఠ బుక్లు మీ బ్యాగులు పైన పెట్టేసుకుని రండి. తర్వాత కింద మీ కొరకై టిఫిన్ ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. అందులో బైబిల్ సిస్టమ్